హాయ్ ఫ్రెండ్స్, గోదావరి గ్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్నింగ్ బయటికి వెళ్తేనండి స్థానిక శ్రీ బలభద్ర వెంకటరాజు గారి గీతాభవనంలో ధనుర్మాస మహోత్సవాలు సందర్భంగా గోదాదేవికి సారే ఉత్సవం చేస్తున్నారండి. ధనుర్మాసం సందర్భంగా గోదావదేవికి సారికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాంప్రదాయ ప్రాధాన్యత ఉంది. గోదాదేవి అంటే ఎవరు? గోదాదేవి అనేది ఆండాల్ అమ్మవారి మరో పేరు. ఆమె విష్ణు భక్తిలో లీనమై భగవంతుని వరంగా పొందిన దివ్య భక్తురాలు. ధనుర్మాసంలో భక్తులు ఆమె పాడిన తిరుప్పావై పాసురాలను ప్రతిరోజు ఉదయం 4 గంటలకి విష్ణు ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో పఠిస్తారు. గోదాదేవి సారి అంటే ఏంటి అసలు? మనకి దీని గురించి పెద్దగా అందరికీ తెలియదు, కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్మాసం రోజుల్లో ఆండాల అమ్మవారికి అలంకరించే సారినే గోదాదేవి సారే అంటారు. ఈ సారెను ఆలయాల్లో ప్రత్యేక పూజలతో సమర్పిస్తారు. సారి ప్రత్యేకతలు ఏంటంటే తెలుపు, పసుపు, లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఇవి శుద్ధి, సాత్వికత, భక్తిని సూచిస్తాయి. ఈ సారికి బోర్డర్ డిజైన్ ఏంటంటే సాదాసీదా బంగారు అంచుల పుష్పాలు లేదా సాంప్రదాయ మోటివ్స్తో ఉంటాయి. వస్త్రం ఏంటంటే పట్టు లేదా మంచి కాటన్, మంచి నూలుతో చేసిన వాటిని వాడతారు. ఆధ్యాత్మిక విశ్వాసం ఏంటంటే గోదాదేవి సారిను అమ్మవారికి సమర్పిస్తే వివాహ అడ్డంకులు తొలగుతాయని, సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని. కొన్ని చోట్ల భక్తులు అదే రంగు సారి ధరించి ఉదయం బ్రహ్మముహూర్తంలో విష్ణు పూజ, తిరుప్పావై పఠనం చేస్తారు. సాంప్రదాయం ఏంటంటే ధనుర్మాసం చివరి రోజు భోగి లేదా కనుమ సమయం దగ్గర పడినప్పుడు ఆలయాల్లో గోదాదేవికి విశేష అలంకరణ చేస్తారు. ఆ సారెను ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మీరు కోరుకుంటే ధనుర్మాసం రోజు వారి వ్రత విధానము, తిరుప్పావి ప్రాముఖ్యత గోదావదేవి కళ్యాణ మహోత్సవాల్లో మనకి వివరంగా చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు వెంకటరామానికి సంబంధించిన గీతా భవనకి సంబంధించి ఏమైనా కావాలంటే శివరామ ఉంది కదా, శివరామకి రండి, మీకు అన్నీ ఇస్తాను, పర్వాలేదు. నేను అందరూ ఫోటోగ్రాఫర్ని, మీకు ఎప్పుడన్నా ఫొటోస్ కావాలన్నా ఒకళ్ళు పెట్టాలన్నా మీకు కావాలంటే నేను ఇస్తాను, రండి. అది కూడా పెట్టినట్టున్నారు కదా అక్కడ, అదే రైట్. అయ్యి అందరూ ఏంటి లెన్స్ ఉందా లేదా, లెన్స్ అటాచ్ చేయాలి.